హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆయుష్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను అండి. మీరు కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, మా బాబు స్కూల్కి వెళ్ళాక అండ్ నేను ఇంట్లో సింగిల్గా ఉంటాను కదా, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాక నేను ఇంట్లో సింగిల్గా ఉన్నప్పుడు నేను ఏం చేసుకుంటాను, సో ఎలా ఉంటాను అనేది అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా 9:30 10 అలా అవుతుందండి ఇప్పుడు. ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోయారు, మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంక టిఫిన్ చేసేసి ఇంకా మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా వచ్చాను అనమాట. పైకి అయితే వచ్చాను, బట్టలు అయితే ఉన్నాయి వాష్ చేద్దాం అనేసి అయితే వచ్చాను అనమాట. సో కొద్దిగా వర్షం వచ్చేలాగా కూడా ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా అవి వాష్ చేసేసి ఇంకా వేరే పని చూసుకోవచ్చు అనేసి అయితే వచ్చాను. సో నేను వాషింగ్ మిషన్కి అయితే యూజ్ చేయనండి, మిషన్లోకి అయితే వెయ్యను, ఎందుకంటే నాకు వాష్ చేయడం ఇష్టం ఉంటుందన్నమాట. సో అందుకే ఇంకా అవన్నీ ఇంకా వాష్ చేసేసి అయితే వచ్చి ఇంకా మధ్యాహ్నానికి ఇంకా బాబుకి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా బాబుకి కొద్దిగా కారం అయితే అస్సలు ఉండకూడదండి, అందుకే ఓన్లీ వన్ మిర్చి మిరపకాయతోనే చేశాను. అండ్ మనం గరం మసాలా అది బిర్యానీ పౌడర్ అవన్నీ వేసాం కదా, సో అందులో కూడా కొద్దిగా కారం అయితే యాడే ఉంటుంది కాబట్టి నేను తక్కువనే వేసాను అనమాట. ఇక్కడైతే ఇంకా బాక్స్కి అయితే కలిపి పెట్టేస్తున్నాను అనమాట. నెయ్యి కొద్దిగా సాల్ట్ అలాగేసి, సాల్ట్ కొంచెం నేను తక్కువనే వేస్తాను అనమాట కూరలో కానీ ఏదైనా వండేటప్పుడు. సో కొద్దిగా తినే చూసాక తెలుస్తుంది కదా, ఇంకా అప్పుడు వేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడైతే నేను ఇంకా బాక్స్ అయితే ఇవ్వడానికి ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చాను అనమాట. సో ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ బాబుని కూడా తీసుకుంటే వచ్చాను. చూసారు కదా, అసలు ఎంత చూడండి మొత్తం అన్ని పీకేస్తున్నాడు. సుశాంత్ ఎవరు అన్ని తీసేసింది? ఓరా ఎత్తిపెట్టు, ఎత్తిపెట్టినానా? సుశాంత్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు అను. హౌ ఆర్ యు? నేను ఎక్కడికి వెళ్ళొచ్చు నువ్వు? నువ్వు ఎక్కడికి పోయినావు? చూడు స్కూల్కి పోయినా అని చెప్పాలి కదా. సో ఇదండి, ఇంకా వీడు వచ్చాడు కదా, వీడి పనే సరిపోతుంది అనమాట. సో ఇంకోసేపుకి పాలు కాచి ఇవ్వాలి, తాగుతాడు, తర్వాత హోంవర్క్ చేయించాలి, మొత్తం ఇదే పనే సరిపోతుంది అనమాట. సో ఇంక ఇవన్నీ ఎత్తిపెట్టేయాలి. నేను ఒక సైడ్ ఎత్తిపెట్టేసాక ఇంకో సైడ్ తను కింద పడేసి ఉంటాడు అనమాట, తీసి ఇదే పనే సరిపోతుంది. స్కూల్ ఉంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది అసలు నాకైతే. స్కూల్కి వెళ్ళిపోయాక ఎంత తొందరగా టైం అయిపోతుందో అసలు. ఇంట్లో ఉన్నప్పుడు సండే అలా హాలిడే రోజు ఇంట్లో ఉంటుంది కదా, అస్సలు టైమే కాదనమాట. తను స్కూల్కి వెళ్ళిపోయాక ఎంత తొందరగా టైం అయిపోతుందో. సో ఇలా ఉంటుందన్నమాట. సో మీకు కూడా మీ పిల్లలతో ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి కదా. అలా కొరికేసి అదేమో పనికి వచ్చిందనా? పోయింది కదా, పోయిందమ్మా. సో ఇదండి ఈ వీడియో, చూస్తూ ఉండండి ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ 6 అలా అయ్యిందనమాట. ఇంకా బాబుకి టీవీ పెట్టేసి ఇంకా పాలైతే కాచి ఇచ్చాను అనమాట. సో ఇంకా తన గ్లాస్లో అయితే తాగడు, డబ్బాలో మాత్రమే తాగుతాడు అనమాట. సో బాగా అలవాటు అయిపోయింది, గ్లాస్లో తాగని ఎంత చేసినా తాగడు అసలు. ఇంక సర్లే ఇంకా తనకి ఎలాగ ఇష్టం వచ్చినట్టు అలాగా తాగేస్తాను అనేసి అయితే ఇంకా దాంట్లోనే ఇచ్చేస్తాను అనమాట. సో ఇంకక్కడైతే తాగుతున్నాడు. ఇంకా నేను కూడా కాఫీ అయితే తెచ్చేసుకొని నేను కూడా తాగుతున్నాను అనమాట. సో మేము ఇద్దరమే, మా హస్బెండ్ అంటే ఇప్పుడు మాల వేసుకున్నారు కాబట్టి తన టైంకి తినడం తాగడం అయితే ఉండదన్నమాట ఇప్పుడు. సో మాకిద్దరికే టైం టు టైం ఉంటుంది. తను ఉన్నప్పుడైతే ఇంకా 3 మెంబర్స్కి టైం కరెక్ట్గా తాగడం కానీ తినడం కానీ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, అది ఆ మాల అంతా అయిపోయేంత వరకు మేమిద్దరమే కరెక్ట్ టైం తింటాం అనమాట. సో తను బయట అక్కడ టెంపుల్ దగ్గర అలాగో ఎక్కువ. సో ఇలా అండి, నేనైతే ఇంకా నేను సింగిల్గా ఉన్నప్పుడు కానీ బాబుతో ఉన్నప్పుడు కానీ ఇలాగే పనులు అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే ఇంకా ఇదే ఉంటుందన్నమాట. డైలీ వర్క్ కూడా మనకి ఇంట్లో ఇవే వర్క్లే ఉంటాయన్నమాట. సో ఇంక ఇక్కడ మా బాబు నాతో ఏదో అంటున్నాడు. సో ఇంక టీవీ చూసుకుంటూ తను నవ్వుతున్నాడు అనమాట.
సో ఇంకొకటి వచ్చేసి నైట్ అండి, చూసారు కదా నైట్ నేను ఇంకా రైస్కి అయితే పెట్టాను అనమాట. రైస్ పెట్టి అలా వెళ్ళి బయటకు కొద్దిగా ఏదో వర్క్ చూసి వచ్చే లోపు తన పని తను చేసుకున్నాడు అనమాట. పైకి ఎక్కేసి ఇక వాటర్ అంతా అక్కడ కొలాయి దగ్గర ఆన్ చేసేసి పెట్టడం కానీ అలాగ చేస్తున్నాడు అనమాట. సో తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూనే ఉండాలన్నమాట. సో ఏ పని చేస్తాడు ఏంటి అనేది అయితే ప్రతి ఒక్కటి గమనించుకుంటూ ఉండాలి, లేకపోతే పిల్లలతో అయితే చాలా కష్టం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేను రైస్ పెట్టేసాను. ఇంకా ఆల్రెడీ కూర ఉందన్నమాట, మధ్యాహ్నం కూర వంకాయ చట్నీ చేస్తాను. సో ఉంది ఇంకా ఓన్లీ రైస్. ఇంకా మా ఇద్దరికే కదా చెప్పాను ఆల్రెడీ, మా ఇద్దరికే చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే బాబుతో ఆడుకుంటూ తన చాలా బుల్లి మాటలతో, తన బుజ్జి మాటలు అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ తనతో టైం స్పెండ్ చేస్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో తనకు కూడా అంతే. అంటే లైక్ మా ఇంట్లో మేము 3 మెంబర్సే ఉంటాం కాబట్టి బాబు, నేను, మా హస్బెండ్ మేమే ఎక్కువ కనెక్ట్ అయిపోయామన్నమాట బాబుకి. నేను మా ఆయన తప్ప ఇంకెవ్వరు అసలు తనకు అసలు ఎవరు అంతగా ఉండరనమాట, అంత ఇంట్రెస్ట్ చూపించరు ఎవరిపైన. సో ఇంక తను ఏదేదో చెప్తున్నాడు అనమాట. పైన మొత్తం అన్ని చూపించి అంటే బాక్సులు అయితే పెట్టామన్నమాట. పైన బాక్స్ అంటే గ్యాస్కి వచ్చినటువంటి బాక్స్ డబ్బా అయితే అక్కడ పెట్టాము, అందులో ఏదో ఉంది అనేసి అయితే చూపిస్తున్నాడు అనమాట. సో దానిపైన మిర్చి అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. సో అక్కడ ఉన్నాయి ఎందుకు అని చూపిస్తున్నాడు అనమాట. ఎలాగే తనతో అయితే టైం అయితే స్పెండ్ చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం. అది అసలు స్కూల్కి వెళ్తాడు కదా తను, ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తను అంటే బుజ్జి మాటలు చాలా మిస్ అవుతానేమో అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం అంతే కదా. సో ఇంక అక్కడైతే ఇంకా అవి శనక్కాయ గుళ్ళు ఉంటే ఇంకా అవి ఇవ్వు అనేసి అయితే అడుగుతున్నాడు అనమాట. ఇంక నేను అలాగ తనతో చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇంక ఇలాగే ఉంటుందన్నమాట, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతోనే టైం స్పెండ్ చేసుకుంటూ వాళ్ళతోనే ఉంటాం కదా. సో చాలా లైక్ అవుతుందన్నమాట. ఇంకా నేను ఇలాగ ఊరికే జస్ట్ అలా ఏడిస్తే, ఏడ్చొద్దు మమ్మీ ఏడ్చొద్దు తింటావా, నువ్వు పప్పు తింటావా, బాగుంది కదా, ఇలా ముద్దుగా అయితే తను మాట్లాడాడు అనమాట. సో ఏంటైనా అంటే తనకు షేర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో తను తినేది ఏదైనా అంతే షేర్ చేసుకుంటాను. నాకే కాదండి, స్కూల్లో కూడా అంతే, వాళ్ళ టీచర్ చెప్తుంది. సో మేడం అందరికీ షేర్ చేసుకుంటాడు మంచిగా అని చెప్తారనమాట. అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నప్పుడే ఇలా ఉన్నప్పుడే ఇంత మంచిగా ఉంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. సో ఇలాగైతే తనతో టైం స్పెండ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా అది ముట్టుకో కాలిపోతుంది చెయ్యి అని చెప్పారు. ఊరికి నేను అలాగా టచ్ చేశాను, అమ్మ అంటే అయ్యో అని ముద్దు పెట్టేసినాను అనమాట. సో తనకి ఇంత చిన్న వయసుకే అసలు ఎంత కేర్ అనేది ఎలా ఉంది అసలు అనేసి అయితే నాకైతే చాలా టైమ్స్ నేను ఒక్కదాన్ని సింగిల్గా ఉన్నప్పుడు కూడా చాలా ఆలోచిస్తుంటాను అనమాట. సో ఇదండి చిన్న పిల్లలంటేనే ఇలానే ఉంటుంది కదా. సో ఇంకా మొబైల్ అయితే చూపిస్తున్నాను నేనైతే అక్కడ మొబైల్లో ట్రైపాడ్ పెట్టేసి అయితే ఇంక షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక అక్కడ పెట్టేసి మేము ఆడుకుంటున్నాము. అడిగాడు ఎందుకు అక్కడ పెట్టేసేవా అనేసి అయితే, ఫోటో తీస్తున్నాలేనన్నా అని అయితే చెప్పాను. అవునా అన్నాడు అనమాట. సో ఇలా ఉంటుందండి నా డైలీ వర్క్ మా బాబుతో. మొత్తం ఒక డే వ్లాగ్ లాగా మీతో అయితే షేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంకేంటి, ఇంకా ఏమైనా డౌట్స్ అలాగే ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి వీడియోస్ వచ్చి మీ ముందైతే ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా ఆమె అయితే రెడీ అయిపోతుంది, తిందామా అనేసి అయితే అంటాడు అనమాట. ఇంకా కాలేదు, ముట్టుకోవద్దు, వేడిగా ఉంటుంది, చేయి కాలిపోతుంది అనేసి అయితే చెప్పాను అనమాట. సో తను ఎన్ని చెప్పినా ఎన్ని డౌట్స్ అడుగుతూనే ఉంటాడు అనమాట. సో తనకు చాలా డౌట్స్ వస్తాయన్నమాట. మరి పప్పు ఇవ్వు అంటే ఇంకా కొన్ని ఇచ్చాను అనమాట. సో అలాగా తినుకుంటూ అయితే ఉన్నాడు. ఇంకా హోంవర్క్ ఆల్రెడీ కంప్లీట్ చేయించాను అనమాట. ఇంకా తినిపించేసి ఇంకా పడుకోబెట్టడమే తను పడుకున్నాక ఇంకా నేను భోజనం చేసి ఇంకా మా ఆయన వచ్చాక పడుకొని పోవడమే అనమాట. సో ఇదండి ఇలాగుంటుంది. మీరు కూడా మీ పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తారు ఏంటి అనేది అయితే నాతో షేర్ చేసుకోండి. సో ఇంతవరకు అయితే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.